తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒక మనిషి కటింగ్ చేసేటప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ డ్రైవింగ్ ఇచ్చినప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చిన్న చిన్న దగ్గర ఎలా పోతున్నాడు, మామూలుగా టర్నింగ్ తిప్పుడు ఎలా తిప్పుతున్నాడు, తక్కువగా తిప్పుతున్నాడా, లేదు పర్రని తిప్పుతున్నాడా, లేదు పర్రని తిప్పుతున్నాడా, లేదు పర్రని తిప్పుతున్నాడా అబ్జర్వ్ చేయాలి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో అది అబ్జర్వ్ చేయనప్పుడు తెలుస్తుంది. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర నేను అబ్జర్వ్ చేశాను, వీళ్ళ దగ్గర అబ్జర్వ్ చేస్తాను, నీ దగ్గర ఇంకా కొంచెం టైం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అవసరంగా నువ్వు నేర్చుకున్నాను మాత్రం నువ్వు అనుకోవద్దు. ఇంకా చాలా ఉంది నీ దగ్గర, ఇంకా చాలా ఉంది నీ దగ్గర. నేను చెప్పినా కదా 70% ఓకే, కానీ ఆపరాని చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. మొదలు పెట్టిన ఎవరిని ఈ షార్ట్ ఫిలింలో నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనే. ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. అమ్మాయి చాలా బాగుంది, ఇంకొక సంబంధం వచ్చిందిరా 50 లక్షలు అన్నారు. ఆ అమ్మాయి ఇంకా బాగుంది. ఆ అబ్బాయిని అడిగాను, ఇద్దరు ఎవరిని చేసుకుంటాను, ₹1,00,00,000 సంబంధం ఖాయం చేసిమన్నాడు. నీకు తెలియదా, బెంగళూరులో మనోడు 50K తీస్తున్నాడు. కే అంటే కేజీలా అంటాడు, కాదు వేలు. 50,000 శాలరీ రా, 50,000 శాలరీ రా. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో, మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్ ప్రూఫ్ రీడింగ్ చేయించి. ఇప్పుడు నాకు మూడు రాలిపోయింది. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు.